సార్ కళ్ళు తిరుగుతున్నాయా, మీరు తిరుగుతున్నారా? జ్యోతిష్కుల దెబ్బకి మీ దిమ్మ తిరుగుతోందా? భలేవాడివా దాసు, మంచికి పోతే రోజులే ఉంటారు. ఎందుకనయా నేను అని ఎందుకంటున్నానంటే, నేను వచ్చింది నా కెన్వాలే కదయ్యా, 108 అంబులెన్స్ లో వచ్చాను. ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చానో చెప్తాను నేను దాసు. ఆ ఎన్టీఆర్ కారు కింద కుక్కబడిందో లేదో నాకు తెలియదు గాని, నా కెన్వాయ్ కింద మాత్రం పంది పడిందా? పంది పడిందా? సింగిల్ గా వచ్చిందా, గుంపుగా వచ్చాయా? సింగిల్ గానే పడిందా దాసు? అక్కడంతా గందరగోళంగా ఉంది. నువ్వేమో ఇక్కడ ప్రోగ్రామ్ కి పిలిచావు కదా, టైం అయిపోతుందని చెప్పి 108 లో వచ్చారా? అసలు ఈ రాష్ట్రంలో మా 108, 104 సర్వీసుల వల్ల రోజుకి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతున్నావా? అంతెందుకు, నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ ని కూడా మా 108 తీసుకొచ్చిందా? అర్థమైందా దాసు? ఇదంతా నా ఒక్కడి వల్ల అయిందావా? ఏ ఒక్కడి వల్ల కాదు. అందుకే నేను అబ్బా చాలండి సార్, మీరు మీ ప్రచారం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి పిలవకుండానే వచ్చారు? నీ దగ్గర పర్సు ఉందా? ఉంది. అందులో డబ్బులున్నాయా? ఉన్నాయి. కింద ఆటో వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆటో ఏంటి సార్? ఏం లేదా దాసు, ఆయన కేన్వాయ్ కింద పంది పడింది. అవును, సింగిల్ గానే వచ్చిందట. అవునయ్యా దాసు, అక్కడంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలి. మీరు ఆటోలో వచ్చారంటారు? అవునవును. ఎంత ఇవ్వాలి సార్ ఆటో వాడికి? 38 రూపాయలు ఇవ్వాలి. మొత్తం మీటర్ 88 రూపాయలు అయింది. నా దగ్గర 50 రూపాయలు ఉంది. ఊరుకోండి సార్, మీ దగ్గర 50 రూపాయలు ఉండడం ఏంటి? ఎంతసేపు ఆయన మిమ్మల్ని ఆడిపోసుకుంటా ఉంటారు. సింగపూర్ లో 50 అంతస్తుల రివాల్వింగ్ హోటల్ ఉందంటుంటారు. స్విట్జర్లాండ్ లో కోట్లు 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 కోట్లు, ఎన్ని కోట్లు ఉన్నాయో మీకే తెలియదు. నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆడిపోసుకుంటా ఉంటే మీరేమో డబ్బులే ఉంటారు. సరే సార్, ఎంత ఇవ్వాలి? 38 రూపీస్. మా అసిస్టెంట్ పంపిస్తా. బాబు 38 రూపీస్ కింద ఆటో వాడికి, మిగతా సంగతులు నేను చూస్తానులే. లేదు లేదు, అదంతా వాస్తవం. కోట్లు కోట్లు నా దగ్గర ఉన్నాయేంటి? సిస్సు బ్యాంకులో రాయడం ఏంటి? హోటల్ కట్టడం ఏంటి? ఇదంతా అవాస్తవం తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజుల్లో మా మామగారి దగ్గర బూడిద ఉండేది, అదే నాకు మిగిల్చారు. నా దగ్గర ఉంది కూడా బూడిద అని తెలియజేస్తా ఉన్నాను. అయినా ఈ పెద్ద మనిషి ఫ్యాక్టరీలు కడతా ఉన్నారు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టారు. ఇలా రోజుకి 1 కోటి రూపాయలు తింటా ఉన్నారు. రోజుకి 1 కోటి తినే రాజశేఖర రెడ్డి ఎక్కడ, నేనెక్కడ? నా దగ్గర బూడిదే ఉంది తప్ప కోట్లు లేదని తెలియజేస్తా ఉన్నాను. ఈ రెడ్డి మాటలు అస్సలు నమ్మద్దు సార్. కుడియడంగా ఇదే టాపిక్ ఇవ్వాలా? మీకు టాపిక్ తెలిసినట్లేదు. నిజానికి మీరేమో వ్యయాల గురించి, ఆదాయాల గురించి ఆయన ఏదో చెప్పారని, మీరేదో చెప్పారని ఏదో అనుకుంటున్నారు. ఇవాళ ఎవరి గోల వారిదేలో టాపిక్ ఏంటంటే సార్, ఈ సంవత్సరం, ఈ విరోధినామ సంవత్సరం మీకు ఎంతవరకు అనుకూలిస్తుందా లేదా ఎంతవరకు విరోధంగా ఉంటుందా అన్నది టాపిక్ అండి. ముందుగా మనం ఈ అంశానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుందాం సార్. సీఎం గారు, సార్ చెప్తారా దీని గురించి మీరేమైనా? అయ్యా, రాష్ట్ర ప్రజల్ని దోచుకు తినడానికి చంద్రబాబు నాయుడు సైకిల్ ఎక్కాడు, కేసీఆర్ కారు ఎక్కాడు, చిరంజీవి చూస్తా ఉంటే రైలు ఎక్కాడు. వీటన్నిటినీ నడపాలంటే ఒక శక్తి కావాలా? ఆ శక్తే మా హస్తం గుర్తు. ఆ శక్తిని వీళ్ళంతా మర్చిపోయారు. ఆ శక్తే లేకపోతే ఈయన సైకిల్ దొక్కలేడు, ఆయన కారు తిప్పలేడు, ఇక చిరంజీవి రైలు లాగలేడయ్యా. ఇక నా పేరులోనే రాజస్వం ఉంది. ఆ రాజస్వంతో ఈ విరోధినామ సంవత్సరంలో మా విరోధులందరినీ పక్కన పెట్టేసి మళ్లీ నేను అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తా ఉందయా. ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. సార్, మళ్ళీ ఆయనే రారాజు అవుతానని చెప్తున్నారండి, మీరేమంటారు? ఎందుకారండి, బ్రహ్మాండంగా అవుతారు. కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళందరినీ ముఖ్యమంత్రిని చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మరి మా రోజుల్లో మేము బియ్యం 13.5 అమ్మితే వీళ్ళు 35 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అదే మాదిరిగా కందిపప్పు 21 అమ్మితే వీళ్ళు 52 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ విధంగా పెసరపప్పు, చింతపండు, బెల్లం ఒకటేమిటి అన్నిటి ధరలు కూడా పెంచారు. ఇక ఎండుమిర్చి చూస్తా ఉంటే మా రోజుల్లో 25 రూపాయలు అమ్మితే ఇప్పుడు 60 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ విధంగా పెంచుతా పోతా ఉన్నారు. వీళ్ళు రాజులుగా ఏముంది, వీళ్ళని రాజులు చేసిన ప్రజలంతా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఆ విధంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడు సామాన్య మానవుడిని రాజు చేస్తాను తప్ప వేరే ఏం కాదని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఊరుకో
మీ రోజుల్లో పెరిగిన రేట్లు పప్పులు ఉప్పు చింతపండే కాదు భూమి ధరలు కూడా గణనీయంగా పెంచారు. మీ ఇష్టాలు చేశారు. ఇక మీ ఆటల దాకా తెలియజేస్తాను. ఏం మాట్లాడుతున్నాడు? నీ ఇష్టం కదా మీరేమాత్రం తెలియజేస్తా ఉన్నారు. మీరు పద్ధతిగా మాట్లాడండి. ఆపండి ఆపండి సార్, ఆపండి సార్, ఆపండి సార్. వీళ్ళేం ఆపేటట్లేరు కానీ మనమే కాసేపు ఆపుతామండి ఎపిసోడ్ ని. టేక్ ఏ బ్రేక్.